థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురుగారు చెప్పినట్టు పాటించండి. గురుగారు, మనం ఇంతకుముందు కాల్కి ముందు మాట్లాడుకున్నట్లుగా బల్లి తల మీద పడితే ఎలాంటి గండం ఉంటుంది? సహజంగా అంటే ఈ బల్లిపాటు అనేది ఏదైతే బల్లి శాస్త్రంగా మనం తీసుకుని వాటిని మన పూర్వీకుల నుంచి అనుసంధానమై కొన్ని నక్షత్రాల్లో ఈ క్రిమికీటక జననాలు కానీ క్రిమికీటక పాటలు కానీ అంటే కొన్ని నక్షత్రాలు ఇప్పుడు మనకి ఆశ్లేష ఇలా కొన్ని నక్షత్రాలు అవి సర్ప నక్షత్రాల కిందగా వస్తాయి. అలాగనే కొన్ని నక్షత్రాల జనన సమయం యొక్క ప్రభావం వల్ల బల్లిపాటు కానివ్వండి, సహజంగా అవి బల్లి మరణాలు కానివ్వండి, కింద పడిపోవటం కానీ ఎక్కువగా చాలామంది పూర్వంలో వీటికి సంబంధించినటువంటి శకున బల్లిపాటు బల్లి శాస్త్రానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు. అంటే పుట్టిన జననకాల గడియల యొక్క ప్రభావం కూడా ఆ ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రకృతి సంబంధితమైనటువంటి క్రిమికీటకాల మీద కానీ ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సుమారు మనం బల్లిపాటు శాస్త్రంగా చూసుకుంటే అవి శిరస్సు మీద పడితే ప్రాణగండంగా మనం చెబుతాం. అంటే సహజంగా అది ప్రాణ నష్టమని కాదు, అపమృత్యు దోషాన్ని సూచించేటువంటి అవకాశం ఉంది. అంటే మృత్యుగండాలు రావడానికి అవకాశం ఉంది. శిరస్సు మీద బల్లి ఎప్పుడైతే పడుతుందో వెంటనే దానికి సంబంధించిన పరిహారాన్ని కూడా చెప్పి అటువంటి గండాలు జరగకుండా మనం శీఘ్రంగా దాన్ని అధిగమించడం కోసం చక్కగా దానికి శిరస్నానం ఆచరించి ఒక ఉప్పుని మన దృష్టిగా తీసి శిరస్నానం ఆచరించి ఒక దీపాన్ని పెట్టి శివాలయ దర్శనం చేయమనేవారు. కాబట్టి ఇలా ఒక బల్లిపాటికి ఒక శాస్త్రం కానీ అది పూర్వంలో ఉండేటువంటి ఆ బల్లుల యొక్క జాతుల్లో కూడా వాటికి కూడా ఒక సశాస్త్రీయమైనటువంటి సాంప్రదాయ పద్ధతులు కానీ వాటికి జాతి కానీ వాటి యొక్క పద్ధతి కానీ మనం ఆ శకున బలి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజుల్లో మనం వాడేటువంటి బలులు సహజంగా పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ దాన్ని అధిగమించి మానవుడు చేసే నిత్య కర్మలు కానీ వారు చేసే పూజలు కానీ వారు చేసే దైవిక బలంతో వీటిని అధిగమించి చక్కగా అభివృద్ధిని పొందుతున్నారు. కాబట్టి వాటికి ఎక్కువగా మనం భయపడాల్సిన అవసరం లేదు. అవైతే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలే మనకి పూర్వీకులు అందించడం జరిగింది. గురుగారు, ఇలా రాజయోగం మహర్దశ అంటే ఏంటి?